టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీలో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. గెలుపుతోటి కప్పు వేటను మొదలుపెట్టింది సౌత్ ఆఫ్రికా. న్యూయార్క్లోని నసావు స్టేడియం వేదికగా నిన్న జరిగినటువంటి గ్రూప్ డి మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. అయితే లంకను తక్కువ స్కోర్కే అవుట్ చేసినా కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు సఫారీ జట్టు చెమటోడ్చింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ దిగినటువంటి శ్రీలంక కుప్పకూలిపోయింది. 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయారు. దక్షిణాఫ్రికా పేసర్ ఎన్రిచ్ నార్జే దెబ్బకు లంక బ్యాటర్లు విలవిల్లాడారు. నార్జే కేవలము 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. మొత్తంగా 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆల్అవుట్ అయింది శ్రీలంక. 19 పరుగులు చేసినటువంటి కుశాల్ మెండిస్, 11 పరుగులు చేసినటువంటి కమిందు మెండిస్, 16 పరుగులు చేసినటువంటి అంజిలో మ్యాథ్యూస్, ఈ ముగ్గురు మాత్రమే 2 అంకెల స్కోర్ను చేరుకోగలిగారు. ఇక మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. పాతం నిశంక 3 పరుగులు చేయగా వనిందు హసరంగా, సదీర విక్రమసంగ ఇద్దరు కూడా డక్అవుట్ అయి తీవ్రంగా నిరాశపరిచారు. వరుసగా వికెట్లు కోల్పోయిన శ్రీలంక ఏ దశలోనూ ధీటుగా ఆడలేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లో ఎన్రిచ్ నార్జే 4 వికెట్లతోటి సత్తా చాటగా కేశవ్ మహారాజు, కగిసో రబడా ఇద్దరు కూడా చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఇక 78 పరుగుల స్వల్ప విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కష్టంగా ఛేదించింది. బ్యాటర్లు చెమటొచ్చారు. 16.2 ఓవర్లలో 4 వికెట్లకు 80 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా గెలిచింది. రిజా హెండ్రిక్స్ 4 పరుగులకే 2వ ఓవర్లో అవుట్ కాగా క్వింటన్ డికాక్ 27 బంతుల్లో 20 పరుగులు చేసి నెమ్మదిగా ఆడాడు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 14 బంతుల్లో 12 పరుగులు చేసి చాలా నిదానంగా ముందుకు సాగాడు. ఎయిడెన్ ఆ తర్వాత డికాక్ అవుట్ అయ్యాక ట్రిస్టన్ స్టబ్స్ టెస్టు మ్యాచ్ను తలపించే విధంగా బ్యాటింగ్ చేశాడు. స్టబ్స్ 28 బంతుల్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. భారీ హిట్టర్లైనా కూడా వీళ్ళందరూ ఈ మ్యాచ్లో వేగంగా పరుగులు చేయలేకపోయారు. పిచ్చు బ్యాటింగ్కు కఠినంగా అనిపించింది. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ నాటౌట్గా నిలిచి దక్షిణాఫ్రికాను గెలుపు తీరం దాటించారు. క్లాసెన్ 22 బంతుల్లో 19 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా డేవిడ్ మిల్లర్ 6 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి వీళ్ళిద్దరు కలిసి దక్షిణాఫ్రికాను విజయ తీరానికి చేర్చారు. దీంతో వరల్డ్ కప్లో సఫారీ జట్టు బోణి కొట్టింది. ఇక శ్రీలంక బౌలర్లలో వాణిందు హసరంగా 2 వికెట్లు తీగా నువాన్ తుషారా, దుషన్ షనక చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక న్యూయార్క్ పిచ్చు శ్రీలంక దక్షిణాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించింది. పూర్తిగా బౌలింగ్కు సహకరించింది. బంతి బ్యాట్ మీదకు సరిగా రాలేదు. దీంతో షాట్లు ఆడేందుకు బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. ఐర్లాండ్ తోటి జూన్ 5న ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్ను భారత్ ఇదే స్టేడియంలో ఆడనుంది. జూన్ 9న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఇదే గ్రౌండ్లో జరగనుంది. మరి ఆ మ్యాచ్లకు పిచ్చు ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరం. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టినటువంటి శ్రీలంక జట్టు 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆల్అవుట్ అయి కుప్పకూలింది. శ్రీలంక ఓపెనర్ నిశంక 8 బాల్స్ ఆడి కేవలం 3 పరుగులు మాత్రమే చేసి బాట్మన్ బౌలింగ్లో క్లాసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 30 బాల్స్ ఆడి 1 4 తోటి కేవలం 19 పరుగులు మాత్రమే చేసి నోడ్జీ బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి మెండిస్ 15 బాల్స్ ఎదుర్కొని 1 4 తోటి 11 పరుగులు చేసి నోడ్జీ బౌలింగ్లో రిజా హెండ్రిక్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ హసరంగా 2 బాల్స్ ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా కేశవ్ మహారాజ్ బౌలింగ్లో డికాకు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సమర విక్రమ కూడా తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే కేశవ్ మహారాజ్ బౌలింగ్లోనే బౌల్డ్ అయ్యి డక్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అసలంక 9 బాల్స్ ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేసి నోడ్జీ బౌలింగ్లో హెండ్రిక్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అంజిలో మ్యాథ్యూస్ 16 బంతులు ఎదుర్కొని 2 సిక్సర్లతోటి 16 పరుగులు చేసి నోడ్జీ బౌలింగ్లో బాట్మన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. షనక 10 బాల్స్ ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 9 పరుగులు చేసి రబాడా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. తీక్షణ 16 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 7 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా మతీషా పతిరన 4 బాల్స్ ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే రబాడా బౌలింగ్లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఇక చివరిలో వచ్చినటువంటి తుషారా 4 బంతులు ఎదుర్కొని కూడా 1 పరుగు కూడా చేయకుండా రన్అవుట్ అయి డక్అవుట్ కావడం జరిగింది. దీంతో శ్రీలంక జట్టు 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా నోడ్జీ 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీయడం జరిగింది. ఆ తర్వాత కేశవ్ మహారాజ్ కానీ రబాడా కానీ వీరిద్దరు కూడా చెరో వికెట్ తీశారు. బాట్మన్ 1 వికెట్ తీయడం జరిగింది. సో బాట్మన్ అయితే 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. అంటే టెస్ట్ మ్యాచ్ను తలపించేటటువంటి బౌలింగ్ను ప్రదర్శించారు. ఇంకా నోయిడ్జీ అయితే 4 ఓవర్లలో 7 పరుగులే, అంటే ఓవర్కి సగటున 1.8. టెస్ట్ క్రికెట్లో కూడా మనము ఇలాంటి పరుగులను మనం ఊహించలేము. అంత అద్భుతంగా పరుగులను కట్టడి చేయడం అనేది జరిగింది. రబాడా బాట్మన్ అయితే వాళ్ళు చెరొక ఓవర్ని మిడిల్ ఓవర్గా వేయటం అనేది జరిగింది. ఇక ఆ తర్వాత 78 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగినటువంటి దక్షిణాఫ్రికా కూడా
పరుగులు చేయడానికి ఆపసోపాలు పడ్డది. ఆ జట్టు ఓపెనర్ వికెట్ కీపర్ డికాక్ 27 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి 20 పరుగులు చేసి హసరంగా బౌలింగ్లో అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ హెండ్రిక్స్ 2 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 4 పరుగులు చేసి తుషారా బౌలింగ్లో మెండిస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ మార్క్రమ్ 14 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి 12 పరుగులు చేసి షనకా బౌలింగ్లో మెండిస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ట్రిస్టన్ స్టబ్స్ 28 బంతులు ఎదుర్కొని కేవలం 13 పరుగులే. ఆ 28 బంతుల్లో ఒక్క 4 కానీ ఒక్క 6 కానీ కొట్టలేదు. 28 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసి హసరంగా బౌలింగ్లో అసలంకాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక క్లాసన్ 22 బంతులు ఎదుర్కొని ఒక 4 ఒక సిక్సర్ తోటి 19 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా డేవిడ్ మిల్లర్ 6 బంతుల్లో ఒక 4 తోటి 6 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో దక్షిణాఫ్రికా 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతోటి విజయం సాధించి ఈ టోర్నీలో పాయింట్ల పట్టికలో తన ఖాతాను ఓపెన్ చేసింది. ఇక గ్రూప్ డీలో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా జట్టు ఈ విజయంతో 2 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. గ్రూప్ డీలో సౌత్ ఆఫ్రికాతో పాటు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్, శ్రీలంక జట్లున్నాయి. సో శ్రీలంక జట్టు సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయింది కాబట్టి మరి బంగ్లాదేశ్ పోటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రూప్ డీలో సూపర్ 8కు పోవడానికి 2 జట్లకే ఛాన్స్ ఉంది. ఆ 2 జట్లలో సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ 3 జట్ల మధ్యనే పోటీ ఉంది ఆ 2 స్థానాల కోసం. నెదర్లాండ్ ఆ తర్వాత నేపాల్ని మనము సూపర్ 8లోకి ఊహించుకోలేము. అఫ్కోర్స్ సంచలన విజయాలు సాధిస్తే అది వేరే విషయం. కానీ ఆ సూపర్ 8లోకి వెళ్ళేటువంటి 2 జట్లలో సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ 3 జట్ల మధ్య పోటీ ఉంది. ఈ కీలకమైనటువంటి ఈ పోటీలో శ్రీలంక ఓడిపోవడంతో ఒకవేళ బంగ్లాదేశ్ కనుక శ్రీలంక మీద గెలిచినా లేదా సౌత్ ఆఫ్రికా మీద గెలిచినా బంగ్లాదేశ్ సూపర్ 8కు చేరేటందుకు గొప్ప అవకాశం ఉంది. సో ఇది గ్రూప్ డి పరిస్థితి.